చేపల పులుసు కండి అది. నూనె, పచ్చిమిరకాయలు, మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ కూడా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఉల్లిపాయ పేస్ట్, మళ్ళీ వెల్లుల్లిపాయ జీలకర్రతో మసాలా ఉంటుంది. అది ఉల్లిపాయ గుజ్జు. అది కొంచెం వేగిన తర్వాత చేపల పులుసు కదండి. అది వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర లైట్గా పసుపు చేపల పులుసుకి ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్ద దీన్ని బాగా మళ్ళా వేగిన తర్వాత వాళ్ళ చెప్తుండ్రు కారం చేపల పులుసు రాదు లైట్గా కదా. చేపల పులుసులో చింతపండు చెప్పండి. చేప పులుసులోకి ముక్కలు రెడీ అయ్యాయి. కొత్తిమీర